గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన గ్రామ అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో నిర్వహించిన సదస్సు నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నామమాత్రంగా సాగింది. సర్పంచుల హాజరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కార్యక్రమం వెలవెలపోయింది. అధికారులు గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, నిధుల వినియోగం, ప్రజల అవసరాల ఆధారంగా పనుల ఎంపిక, గ్రామసభ నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రణాళికలను పారదర్శకంగా రూపొందించి అమలు చేయాలని సూచించారు. అయితే మండలంలోని అధిక సంఖ్యలో సర్పంచులు సదస్సుకు గైర్హాజరు కావడంతో అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ మార్గదర్శకాలు తెలుసుకోవాలని సూచించారు. హాజరైన సర్పంచులు, కార్యదర్శులు అధికారులను వివిధ సందేహాలపై ప్రశ్నించగా వారు తగిన వివరణలు అందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో మనకి ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి, మనకు అందులో యాక్టివ్ ఏంటి, ఇన్యాక్టివ్ ఏంటి, జాబ్ కార్డ్స్ లో బేసిక్ ఎంతమంది, ఇప్పుడు మొత్తం 400 జాబ్ కార్డు ఉంటే 800 ఉంటుంది. కాబట్టి ఒకవేళ జాబ్ నుండి కూడా మొక్కలు నాటించండి. అది అడిగిన డీటెయిల్స్, రోడ్ సైడ్ ప్లాంటేషన్, మనకి క్రిమికల్ దగ్గర ప్లాంటేషన్, బ్లాంక్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్లో ప్లాంటేషన్, ఇవన్నీ చేసి సిటీవీలో ప్లాంటేషన్, ఇవన్నీ ప్లాంటేషన్ చేసి ఉన్నాము. అందులో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని బతుకున్నాయి అని రిపోర్ట్ అడిగారో అది రాయండి. ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అది అడుగుతున్నారు డేటా. తర్వాత గ్రామ పంచాయతీ బడ్జెట్ అండ్ యూటిలైజేషన్, గ్రామ పంచాయతీలో డబ్బులు ఎన్ని ఉన్నాయి, డబ్బులు